శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త హాయ్ హలో అందరూ బాగున్నారా? ఇప్పుడు దాకా నేను ఎందుకు మాట్లాడలేదు అంటే దేవుడి పాటలు వస్తూ ఉన్నాయి కదండి, అవి వింటూ ప్రశాంతంగా పైకి వస్తూ ఉన్నానండి. అసలు ఆ పాటలు వింటూ ఉంటే భలే ఉంటుంది కదా దేవుడి పాటలు. ఆ టెంపుల్కి వస్తేనే అదొక ప్రశాంతతగా భలే ఉంటుంది. మా దగ్గర 2 టెంపుల్స్ ఉంటాయండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్. ఒకటి శ్రీనివాస్ కాలనీలో, ఒకటి నవభారత్లో. ఈ 2 ఎక్కడున్నాయంటే పాల్వంచలో ఉన్నాయండి. మేము ఈ టెంపుల్కి రాక చాలా సంవత్సరాలు అవుతుందండి. ఎందుకనో ఇదివరకు బాగా వచ్చేవాళ్ళం, దేవుడు మా మీద కరుణ చూపించలేదేమో అందుకనే రావట్లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు మా కోడలు వచ్చింది అందుకని వచ్చామండి. కారు కొన్నాక కూడా అసలు రాలేదు, 2 కలిసి వస్తాయని వచ్చామండి. చూసారా ఎంత బాగుంటుందో అసలు. చేయటం కూడా భలే చేస్తారండి, నీట్గా మంచిగా ఉంచుతారండి. అసలు పచ్చదనంతో నిండిపోయి భలే ఉంటుంది. ఇలా గ్రీనరీని ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడికి వస్తే అసలు వెళ్ళరండి, ఇక్కడే ఉందాము అనుకుంటారు, అంత బాగుంటుంది అసలు. కింద పార్కింగ్ ప్లేసు అవన్నీ భలే బాగుంటాయండి. ప్రసాదం పెడుతున్నారండి అయ్యగారు. ఇక్కడ దద్దోజనం పెడతారండి, చాలా బాగుంటుంది. మా కోడలు మా వారు తీసుకున్నారు, తర్వాత నేను తీసుకున్నాను. ఇది మొత్తం గుడి వెనకాల ప్రాంగణం అండి. అసలు ఎంత బాగుంటుందో ఒకసారి చూడాలండి టెంపుల్. నా వెనకాల ఉంది చూసారండి, దాంట్లో కుందేళ్ళు అవన్నీ ఉంటాయన్నారు. ఇదివరకు ఉండే కానీ ఇప్పుడైతే లేవు. కోతులు మాత్రం ఫుల్గా ఉన్నాయండి, మనుషులు రాగానే ఊరికొస్తూ ఉంటాయి. నేను కూడా ప్రసాదం తెచ్చుకొని తినేసి కాసేపు అలా కూర్చొని 4 ఫోటోలు దిగేసి, గుర్తుండాలి కదండి మనం టెంపుల్కి వచ్చామంటే ఏదో గుర్తుండాలి కదా, అందుకని ఫోటోలు దిగామండి. అందులో ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా ఇంటికి వెళ్దామని దిగుతున్నామండి. ఇది దిగే సైడు, ఎక్కే సైడు అవతల సైడ్ ఉంటుందండి, 2 సైడ్లు ఉంటాయి మెట్లు. ఇక్కడ గులాబీ చెట్లు అవి కూడా ఉంటాయండి. తిరుపతిలో ఎలా వేస్తారో ఇక్కడ కూడా అట్లనే వేస్తారండి. లిల్లీలు అవన్నీ భలే ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.